హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ దీపు అఫీషియల్. టుడే రెసిపీ ఆలూ ఫ్రై కరకర కారంగా సైడ్ డిష్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా 7 బంగాళదుంపలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోండి. తర్వాత తాలింపులు ఎండుమిరపకాయ, చిన్నులపై కరివేపాకు వేస్తున్నానండి. అవి ఆయిల్లో ఇలా బాగా వేయించుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా ప్యాన్లో అయితే వేసేసుకోండి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. చాలామందికి ఆలూ ఫ్రై అనేది ముద్దగా వస్తుందండి, సరిగ్గా రాదు. నేనైతే పొడిగా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. బంగాళదుంప ముక్కలు అనేవి మనం కోసుకున్నప్పుడు వాటర్లో కడుక్కుంటాం కదండి, అప్పుడు ఒక్కసారి ఉప్పు నీళ్ళల్లో కూడా కలుపుకుంటే మీకు ఫ్రై అనేది కూడా పొడిగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకొని నేనైతే సిమ్లో పెట్టే వేయించుకున్నానండి. నేనైతే హైలో పెట్టలేదు. మీలో ఎవరికైనా ఆలూ ఫ్రై ఇష్టం ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆలూ ఫ్రైతో ఇంకో కర్రీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఏమన్నా చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే అలా పొడిగా వస్తాం స్టార్ట్ అయ్యిద్దండి. నాకైతే ఆల్రెడీ స్టార్ట్ అయింది పొడిగా రావడం. నేను ఇలా ఆలూ ఫ్రై చేయడం మా అమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి చాలా ఇష్టమండి. నేనైతే ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. ఆల్రెడీ కొంచెం పొడిగా రావడం స్టార్ట్ అయింది కాబట్టి ఉప్పు వేసుకుంటున్నాను. అప్పుడు ఇంకా మనకి ఆలూ ఫ్రై అనేది పొడిగా వస్తుంది. నేను 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా. స్టవ్ అనేది మనం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడు మనకు ఆలూ ఫ్రై అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, 10 మినిట్స్ అయ్యాక నాకైతే పొడిగా రావడం స్టార్ట్ అయిపోయింది. నేనైతే కారం వేసేసుకుంటున్నానండి. పొడిగా వచ్చేసింది కాబట్టి కారం అయితే నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు 3 స్పూన్స్ వేసుకున్నా బాగానే ఉంటుంది ఆలూ ఫ్రై. మీరు కూడా నాలా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోలు ఏ ఊరు వెళ్తున్నాయో నాకు ఊరి పేరు అనేది మెన్షన్ చేయండి. అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండిద్ది. ఇంతేనండి, ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా ఇలా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.